నమస్తే అన్న. నమస్తే సార్. మీ పేరే? నా పేరు కుమారస్వామి. ఏం చేస్తుంటారు? నేను మిలిటరీ రిటైర్మెంట్. రేవంత్ రెడ్డి సారు మా క్లాస్మేట్. మరి దోస్తా? లేదు సార్, సార్ క్లాస్మేట్. కలవడానికి వచ్చినాం సార్. ఇంతవరకు పాస్ దొరకలేదు, వెయిట్ చేస్తున్నాం. ఎట్లా అనిపిస్తా ఉంది రేవంత్ రెడ్డి అంటే మీతోటి చదువుకున్న వ్యక్తి ఇలా రాష్ట్రానికి సీఎంగా అయింది, ఏమనిపిస్తా ఉంది? మేమైతే చాలా ఇదే సార్, ఎందుకంటే మా క్లాస్మేట్ అని మేము మా క్లాస్మేట్లో సీఎం అంటే మాటలా చాలా అదృష్టవంతుడు అని భావిస్తాం. అంటే భావించారా ఆయన సీఎం అవుతారని అనుకురా? ఎప్పుడు అనుకోలేదు సార్. కాకపోతే క్లాసులో కొంచెం ఫాస్టే, చాలా సైలెంట్గా మంచి ఎడ్యుకేషన్లో బాగానే ఉన్నాడు. మాకన్నా క్లవర్గా ఉంటుండే సారు. చాలా మంచి ఇది అన్నట్లు క్లాస్ లీడర్గా కూడా చేసాడు కొన్ని రోజులు. మంచిగానే అనిపిస్తుంది. ఉన్నాయా లీడర్ లక్షణాలు? అప్పటి నుంచి అంటే అప్పటి నుంచి కొంచెం ఆయనకు డ్రాయింగ్ కొద్దిగా క్లాసులో మంచి ఇది ఉంది. క్లాసులో బాగా. ఇప్పుడు ఎప్పుడన్నా అంటే ఎట్లా అనిపిస్తూ ఉంది? 721 కోట్లు ఈ ప్రాంతానికి కేటాయించిండు ఆయన. ఏమంటారు, ఆ మధ్యలో రెంట్కున్నటువంటి ఇల్లును చూడడానికి కావచ్చు, ఈ ప్రాంతం తిరగడానికి వచ్చి ఉండవు సీఎం అయిన తర్వాత. ఎట్లా అనిపిస్తూ ఉంది? చాలా మంచిగా అనిపిస్తుంది సార్. ఇంకోటి మా మునపర్తిలా చదివి సార్ ఈరోజు మంచి ఇంప్లిమెంట్ చేస్తున్నాడంటే దానికి చాలా మంచిగా అనిపిస్తుంది. ఇంతవరకు ఏ సీఎంలుగా మనకు ఈ విధంగా చేయలేదని. పరిపాలన మంచిగా ఉందంటారా? బాగుంది సార్, పరిపాలన బాగుంది. కానీ వ్యతిరేకత పెరుగుతుంది ప్రజలలో. సొంత ప్రజలే అంటే సొంత ప్రాంతం ఈ ఉమ్మడి పాలమూరు జిల్లానే ఆయన వ్యతిరేకిస్తూ ఉన్నారు అంటారుగా. ఏమో సార్, ఎక్కడిది అంటే ఇంకా ఇంప్లిమేషన్ కావాలి. ఇప్పుడే కదా సార్ వచ్చింది, ఇంకా కొన్ని రోజులు అయితేనే దాన్ని చేస్తాడు అని. సూటబుల్ అనుకుంటా ఉన్నారా రేవంత్ రెడ్డి? సూటబుల్.